హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరికైతే రీసెంట్గా కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో అటువంటి వారికి సంబంధించి ఈరోజు ఒక 2 కొత్త అప్డేట్స్ వచ్చాయన్నమాట. సో 2 అప్డేట్స్ కూడా డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మొదటి అప్డేట్ వచ్చేసి ఎవరికైతే తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో అటువంటి వారిలో చాలామందికి కీ రిజిస్టర్ నెంబర్ రాలేదండి. సో కీ రిజిస్టర్ నెంబర్ కనుక రాకపోతే మనం రేషన్ తీసుకోవడానికి వీలైతే ఉండదండి. సో అసలు ఈ కీ రిజిస్టర్ నెంబర్ ఎందుకు రాలేదు, ఎప్పుడు కొత్త వారికి వస్తుంది అనే డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్గా చెప్తానండి. ఇక 2 అప్డేట్ వచ్చేసి ఎవరికైతే తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో అటువంటి వారికి మనకి స్టేటస్ని కనుక చెక్ చేసుకున్నట్లయితే ఐఎంపీడిఎస్ నెంబర్ అని చెప్పేసి ఉంటుందండి. సో చాలా మంది అడుగుతూ ఉన్నారండి, ఈ ఐఎంపీడిఎస్ నెంబర్ కనుక మనకు స్టేటస్లో కనిపించకపోతే మనం రేషన్ తీసుకోవడానికి వీలు కాదని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. సో దాని గురించి కూడా నేను ఈరోజు డీటెయిల్గా చెప్పబోతూ ఉన్నానండి. ముందుగా ఎవరైతే రేషన్ కార్డు కొత్తగా అప్లై చేస్తున్నారో, ఎవరికైతే తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో అటువంటి వారు తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేస్తున్నారో అటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వము రీసెంట్గా ఒక నెల రోజుల నుంచి కొత్త రేషన్ కార్డులన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉందండి. చాలా మందికి ఇప్పటికీ అప్రూవ్ కూడా అయ్యాయి అనమాట. సో మరికొంతమందికి కొత్త రేషన్ కార్డు అప్రూవ్ కావాల్సి అయితే ఉందన్నమాట. సో ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో అటువంటి వారు స్టేటస్ని కనుక చెక్ చేసుకున్నట్లయితే స్టేటస్లో వారికి ఒక నంబర్ కనిపిస్తూ ఉంటుందండి. ఆ నంబరు ఏమిటి అంటే ఐఎంపీడిఎస్ నెంబర్ అనమాట. సో ఐఎంపీడిఎస్ అంటే ఏమీ లేదండి, ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండి. ఈ ఐఎంపీడిఎస్ నెంబర్ కనుక మీకు లేకపోతే చాలామంది ఏం చెప్తూ ఉన్నారంటే, సో మీ యొక్క రేషన్ కార్డులో ఐఎంపీడిఎస్ నెంబర్ కనుక లేకపోతే మీకు రేషన్ తీసుకోవడానికి వీలవదని చెప్పి చెప్తూ ఉన్నారండి. సో ఇదంతా కూడా రాంగ్ అండి. సో మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్లో ఐఎంపీడిఎస్ నెంబర్ చూపించినా సరే మీరు రేషన్ తీసుకోవచ్చు అండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో చాలా మందికి కొత్తగా రేషన్ కార్డు వచ్చాయి కాబట్టి ఇప్పుడే వారికి ఐఎంపీడిఎస్ నెంబర్ చూపించదు, కొన్ని రోజులు పోయిన తర్వాత వారికి కూడా ఐఎంపీడిఎస్ నెంబర్ చూపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మీకు ఐఎంపీడిఎస్ నెంబర్ వచ్చినా రాకపోయినా దేశంలో ఎక్కడైనా మీరు రేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే రీసెంట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, సో చాలా మంది ప్రజలు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళ రేషన్ కార్డు మార్చుకోవాలంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సో ఏ రాష్ట్రంలో అయినా సరే మీరు ఒకే రేషన్ కార్డు ద్వారా బియ్యాన్ని తీసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాన్నే వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. సో దేశంలో ఎవరైనా సరే కానివ్వండి, అంటే రేషన్ కార్డు ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళందరికీ కూడా ఒకే షాప్లో తీసుకోవాలని చెప్పేసి రూల్ ఏమీ లేదండి. సో మీరు ఎక్కడ మీకు రేషన్ కార్డు అందుబాటులో ఉంటే అక్కడ ఆ ఏరియాలో ఉన్న రేషన్ షాప్లోనే మీరు రేషన్ తీసుకోవాలని చెప్పేసి అయితే రూల్ లేదనమాట. మీరు దేశంలో ఎక్కడైనా సరే రేషన్ తీసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సపోజ్ మీరు ఏపీలో ఉంటూ ఉన్నారు, తెలంగాణలో కూడా మీరు రేషన్ తీసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో తెలంగాణలో ఉంటూ ఉన్నారనుకోండి, ఏపీలో కూడా మీరు రేషన్ తీసుకోవచ్చు, దీని గురించి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వారిలో ఎవరికైతే ఇంతవరకు స్టేటస్లో ఐఎంపీడిఎస్ నంబర్ చూపించట్లేదు అటువంటి వారు కూడా తప్పకుండా రేషన్ తీసుకోవచ్చు అండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో చాలా మంది చెప్తూ ఉంటారండి, అటువంటి వారి యొక్క మాటల్ని మీరు నమ్మవద్దు. సో మీకు స్టేటస్లో ఐఎంపీడిఎస్ నెంబర్ చూపించకపోయినా మీరు తప్పకుండా రేషన్ తీసుకోవచ్చు అండి, వాళ్ళు ఎటువంటి అబ్జెక్షన్ కూడా పెట్టరనమాట. ఇకపోతే తెలంగాణలో ఎవరికైతే రీసెంట్గా కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో అటువంటి వారిలో చాలా మందికి కీ రిజిస్టర్ నెంబర్ రాలేదండి. సో మీకు ఈ కీ రిజిస్టర్ నెంబర్ కనుక రాకపోతే మీరు రేషన్ని తీసుకోవడానికి వీలవదండి. ఎందుకు వీలవ్వదు అంటే, కీ రిజిస్టర్ నెంబరు అంటే ఏమిటి అంటే మీ యొక్క డేటా మొత్తం అంతా కూడా ఎవరైతే మీ యొక్క డీలర్ ఉంటారో అటువంటి వారి యొద్దకు పంపిస్తూ ఉన్నామని చెప్పేసి మనకొక ప్రూఫ్ అనమాట. సో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు తీసుకున్నారో తెలంగాణలో అటువంటి వారికి రేషన్ కావాలంటే తప్పకుండా స్టేటస్లో మనకి కీ రిజిస్టర్ నెంబర్ చూపించాలండి. ఎవరికైతే ఇంతవరకు కీ రిజిస్టర్ నెంబర్ రాలేదు అటువంటి వాడు కొంచెం వెయిట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో కీ రిజిస్టర్ నెంబర్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో మీకే కదండి, ఇప్పటికీ చాలా మందికి రేషన్ కార్డ్స్ అయితే వచ్చాయి కానీ వాటికి కీ రిజిస్టర్ నెంబర్స్ రాలేదండి. తప్పకుండా వెయిట్ చేయండి, తొందరలోనే తప్పకుండా మీ అందరికీ కూడా
కీ రిజిస్టర్ నెంబర్ వస్తుందన్నమాట. సో ఇకపోతే ఎవరికైతే తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు వచ్చిందో అటువంటి వారు తప్పకుండా కీ రిజిస్టర్ నెంబర్ వచ్చిన తర్వాతనే రేషన్ తీసుకోండి. ఎందుకంటే మీకు రేషన్ కార్డు వచ్చినా కూడా మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీకు ఆ కీ రిజిస్టర్ నెంబర్ అంది రేషన్ ఇవ్వరు అనమాట. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఆ నెంబర్ మీకు వచ్చిందా లేదనేది మీరు స్టేటస్లో చెక్ చేసుకోవచ్చండి. ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేదంటే నేను చెప్తాను. దాన్ని కూడా మీకు స్టేటస్లో చెక్ చేసుకోవాలంటే తప్పకుండా మీరు ఈపీడీఎస్ తెలంగాణ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఆ రేషన్ కార్డు నెంబర్ని కనుగొండి. రేషన్ కార్డుకు అప్లై చేసినప్పుడు మీకు ఒక అప్లికేషన్ నెంబర్ ఇస్తారు కదా, దాంతో అయినా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ వీడియోమే కాదు, ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారో అటువంటి వరకు కూడా షేర్ చేయండి.